బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే. IPL 2025 ప్లేఆఫ్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ముందు రివ్యూ ఎపిసోడ్ లో అనుకున్నట్టుగానే 2 కొత్త టీమ్స్ ఫైనల్ లో వచ్చాయి. తప్పకుండా ఈసారి ఒక కొత్త టీం విన్ అవుతుంది. కానీ ఏ రూట్ అయితే నేను RCB తీసుకొని ఫైనల్ కి వెళ్తుంది అనుకున్నానో అలాంటి రూట్ పంజాబ్ కింగ్స్ 11 తీసుకొని ఫైనల్ కి వెళ్ళింది. మొదటి మ్యాచ్ లో చాలా చిత్తుగా ఓడిపోయారు. నేను చాలా ఉత్కంఠభరితంగా అవుతుంది అనుకున్నాను, కానీ వాళ్ళు ప్రెషర్ లో పంజాబ్ కింగ్స్ అసలు సరిగ్గా ఆలోచించి ఆడలేదు అనిపించింది. ఆ తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ చెత్త ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ ఓడిపోయారని నా అభిప్రాయం. కష్టపడి రోహిత్ శర్మతో రన్స్ కొట్టించారు. కుషాల్ మెండిస్ చాలా క్యాచ్లు వదిలేసాడు, చాలా సింపుల్ క్యాచెస్. బ్యాటింగ్ లో కూడా హిట్ వికెట్ అయిపోయాడు. మిగతా వాళ్ళు వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ చాలా బాగా ఆడారు. 15th ఓవర్ వరకు మ్యాచ్ ఇంకా ఎవరైనా గెలవచ్చు అనే మూమెంట్ లో బుమ్రా వచ్చి వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేయడం, తర్వాత సాయి సుదర్శన్ కూడా ఒక షాట్ మిస్ అవడం వల్ల వాళ్ళు ఓడిపోయారని నా ఫీలింగ్. కాకపోతే మంచి మ్యాచ్ అది. అనుకున్నట్టుగానే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ గా ఉండడం వల్ల జీటీ ఓడిపోయారు అనేది నా ఫీలింగ్. ఎలిమినేటర్ కూడా చాలా బాగా అయింది మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోవడం ముంబైకి కొంచెం ఒక 20 runs షార్ట్ అయ్యారని నా ఫీలింగ్. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం అద్భుతంగా ఆడాడు. మొదటి ప్లే ఆఫ్ లో సరిగ్గా ఆడలేదని చాలా విమర్శకు గురయ్యాడు. దానికి సమాధానంగా చాలా బాగా ఆడి కెప్టెన్ గా మంచి బాధ్యత తీసుకొని చివరి వరకు ఉండి ఆడాడు. నేను చూసిన ఇన్నింగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ రీసెంట్ గా T20. మన ప్రీతి మ్యామ్ అయితే చాలా హ్యాపీ, అందుకని మా లాంటి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. ఈసారి ఫైనల్ అయితే 2 కొత్త టీమ్స్ అవుతుంది. RCB గెలుస్తారో పంజాబ్ కింగ్స్ గెలుస్తారో చూద్దాం. నా అభిప్రాయంలో పంజాబ్ కింగ్స్ కి అడ్వాంటేజ్ చిన్నది ఉంది. ఎందుకంటే నేను RCB ఈ రూట్ లో వస్తారనుకున్నాను కష్టపడి గెలిచి, కానీ RCB సులువుగా వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఆ బిగ్ మ్యాచ్ ప్రెషర్ ఇంకొంచెం నలగలేదు. వాళ్ళు బిగ్ మ్యాచ్ ప్రెషర్ లో వీళ్ళకి మొమెంటం ఉంది పంజాబ్ కింగ్స్ కి. అందుకని నా ఫేవరెట్స్ అయితే పంజాబ్ కింగ్స్. మళ్ళీ ఫైనల్ అయిపోయాక రివ్యూ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.